రక్షించబడిన ప్రతి ఒక్కడు దేవుని సన్నిధికి నడిపించబడాలి. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కడు కూడా రక్షింపబడాలి. ఎందుకంటే దేవుని చిత్తం కూడా అదే. ఏ ఒక్కడు నశించుకోవడానికి ప్రణాళిక అయితే కాదు, అంతటా అందరూ రక్షింపబడాలి. అవును, మారు మనసు పొందాలి, దేవుని రాజ్యాన్ని సమీపించాలి. కనుక ఈ ప్రాంతంలో ఇంకా ఎవరు రక్షించబడవలసి ఉంది. కనుకనే ఈ సభ ఇంత గంభీరంగా జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఈ కూడిక ద్వారా ఈ యొక్క వ్యక్తులు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, మాదిరి జీవితాన్ని కనపరచాలి, మహిమగల దేవుని ఆరాధించాలి. దేవుని స్తోత్రం. కనుక స్నేహితులారా, చాలామంది పెద్దలు యవనస్తులు ప్రయాసపడ్డారు. నిజంగా అన్ని సభలలో ప్రయాసపడిన వారు ఈ సభకు కూడా ప్రయాసపడ్డారు. మరి ముఖ్యంగా యవనస్తులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను, వారిని ఆశీర్వదిస్తున్నాను కూడా. ఎందుకంటే దేవుని పని చేస్తే నా కాడి మోయట సులువు అన్నాడు. ఒక్కోసారి అది భారంగా కూడా ఉంటుంది, కానీ తుదకు దీవెన అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మీరు గమనించండి, ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక 3 ఉపమానాలు చెప్తాను. 3 రెఫరెన్స్తో 3, 5, 15, 20 నిమిషాల్లో ముగించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం చాలా పాటలు పాడాం. వాస్తవంగా ఇలాంటి సభల్లో 1 గంట ప్రసంగమైనా మనం చెప్పుకోవాలి. వాస్తవంగా కొన్ని వేల రూపాయలు ఖర్చు, ఇంత వేల రూపాయల ఖర్చుతో మన కుటుంబాలు దీవించబడడానికి వాక్యం చాలా ప్రాధాన్యమైనటువంటిది. కనుక స్నేహితులారా గమనించండి, పైన చదవబడినటువంటి ఒక పాంప్లెట్లో మనం ప్రతి వీధి కొడుకులో చెప్పుకుంటున్నాం. సిలువను గూర్చినటువంటి వార్త, నశించున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. దేవుని స్తోత్రం. కనుక స్నేహితులారా, నేనేమంటానంటే ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఇక్కడ ఈ సభలో ఉన్నాయి, అక్కడ సిలువ దగ్గర కూడా ఉన్నాయి. ఒక గుంపు పేరు చెప్పండి, నశించే గుంపు. రెండో గుంపు రక్షింపబడిన గుంపు. మీరు గమనించండి. ఎవరు పప్పు అంటున్నారు? ఎవరంట? రక్షింపబడిన గుంపు, నశించున్న గుంపు. ఈ రాత్రి నీ అంతరంగాన్ని నువ్వు అడుగు, నీ మనసాక్షిని అడుగు. నువ్వు నశించే గుంపు దగ్గర ఉన్నావా, రక్షింపబడుతున్న దేవుని శక్తి కలిగిన గుంపు దగ్గర ఉన్నావా? దేవుని స్తోత్రం. ఇంకెవ్వరు అడగాల్సిన అవసరం, మన మనసాక్షి మనం అడిగితే చాలు, అది మనకు తెలిసిపోద్ది. మన ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఒక మనసాక్షి మనకు చెప్తుంది మనం ఎందుకు వస్తున్నాము, ఎందుకు వెళుతున్నాము. ఈ రాత్రి పూట ప్రభు సేవకునిగా నేను అంటున్నాను, ఈ అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18 వచ్చిన, ఇప్పుడు చదువుకుంది అదేలే, తీమాకండి. ఇంకా అదే మాట, నశించే వారికి వెర్రితనం కలిగినటువంటి గుంపు మనం ఒక నశించే తరంలో ఉన్నట్లయితే, రక్షింపబడుతున్న వారికి ఇది దేవుని శక్తి. కనుక స్నేహితులారా, ఆకాశంలో అంట ఒక పక్షిరాజు ఎగురుతూ ఉందంట. ఆ పక్షిరాజు ఎగురుతూ ఉంటే ఈ కింద ఉన్నటువంటి పక్షిరాజు దాన్ని చూస్తూ, ఎంతసేపు ఎగురుతావు, ఎగురు అని చెప్పేసి ఆ పక్షిరాజుకి వెళ్ళే చూస్తుందంట. వాస్తవంగా పక్షిరాజు యొక్క చూపు చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ ఆ పక్షిరాజు మేఘములు దగ్గరలోకి పైకి ఎగురుతూ ఉంటే, అటువంటి సందర్భంలో ఆ ఎగురుతున్న పక్షిరాజు చూసి కింద మరొక పక్షిరాజు ఉంది. ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే, ఎంతసేపటికైనా దాన్ని కిందకి లాగాలి, కిందకి దింపాలి, కిందకు పడేయాలని ఎప్పుడు దాని ఆలోచన అదే. అలాంటి ఆలోచన కలిగినటువంటి ఈ పక్షిరాజు నా వైపు చూడండి, జాగ్రత్త గమనించండి. ఒకరోజు ఆలోచన చేస్తూ ఉంటే ఆ దారినే పోతున్నాడంట ఒక వేటగాడు. ఆ దారినే పోతూ ఉంటే ఆ వేటగాడిని చూసి ఆ పక్షిరాజు పక్కకు చేరి ఇలా అంటుంది. ఆ పక్షిరాజు ఏమంటుందంటే, నువ్వు ఎలాగైనా సరే ఆ పక్షిని కిందకు దింపగలుగుతావా అని అడిగింది. దింపుతావంటే నేను ఉంది అందుకే కదా అని చెప్పేసి, మరి నేను బాణము వెక్కి పెడతాను, బాణం వేస్తున్నాను, కానీ ఆ పక్షిలో తప్పించుకుంటుంది, అది ఎత్తైన స్థలంలోకి వెళ్ళిపోతుంది, నా బాణం అంత ఫోర్స్గా అంత దగ్గరికి వెళ్ళలేకపోతుంది, ఏం చేయాలి అని చెప్పేసి ఆ వేటగాడు పక్కన ఉన్నటువంటి ఈ పక్షిరాజుని అడుగుతూ ఉంటాడు. కానీ ఇంకో పక్షిరాజు బలమైనదిగా ఆకాశంలో ఎగురుతూనే ఉంది. ఈ యొక్క భూ సంబంధమైనటువంటి పక్షిరాజు, భూమి మీద ఆశ పెట్టుకున్నటువంటి పక్షిరాజు, భూ సంబంధం మనసు కలిగినటువంటి పక్షిరాజు పైకి ఎగురుతున్నటువంటి వాడిని ఎంతసేపు లాగాలని చూస్తున్నటువంటి దాని మీద మనసు పెట్టింది. వినండి జాగ్రత్తగా, నేను 2 గుంపుల గురించి చెప్తున్నాను ఈ రాత్రి. ఒకటి పరలోకం ఉంది, రెండవది నరలోకం ఉంది, నరకము. ఒకటి పాతాళము, పరలోకము. రెండిట్లో ఏది కావాలో ఆయన మన కొరకు పరలోకం నుండి దిగి వచ్చిన వాడు గుంపు
రక్షింపబడుతున్న గుంపు అయితే దేవుని శక్తి. ఒకవేళ నశించే గుంపు దగ్గర ఉంటే అది వెరితనం. కాబట్టి స్నేహితులారా, ఆకాశంలో ఎత్తైనటువంటి ఆ పక్షి ఎగురుతున్నప్పుడు ఈ అసూయపడుతున్నా, లేకపోతే కలవరపడుతున్నా, చింతపడుతున్నా, భక్తిని విడిచినా, భయాన్ని విడిచినా, ఇదిగో లోకం అనే పాపాన్ని అంటుకున్నటువంటి ఎదుటివాని మీద పెట్టినటువంటి దృష్టి ఆ పక్షిరాజు పైన పెట్టింది తప్ప ఆ పక్షి ఎందుకు ఎగురుతుందో, ఎందుకు దీవించబడుతుందో, ఎందుకు ఆశీర్వదింపబడుతుందో, ఎందుకు అలా ఫలభరితంగా ఉంటుందో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండిపోతా ఉంది. మీరు వినండి జాగ్రత్తగా స్నేహితులారా, ఈ పూట ప్రభు మాటగా తెలియజేస్తున్నాను. ఎంతసేపటికి ఎగురుతూ ఉంటే ఆ బాణం లాగేస్తున్నాడు కానీ తప్పిపోతా ఉంది. ఒకరోజు వేటగాడు అడిగాడు, నా బాణం అంత దూరంగా పోవాలంటే నాకు బాణానికి చివర ఈకలు కావాలి అన్నాడు. ఈకలు కావాలా? అయితే ఆ ఈకలు ఎక్కడో ఎందుకు, ఇదిగో నీ దగ్గరే అని చెప్పేసి 2 ఈకలు తీస్తానని చెప్పేసి అనగానే రెక్కలు ఎలా చాపిందంట పక్షిరాజు. రెక్కలు చాపగానే అందులోంచి ఒక 2 రెక్కలు తీశాడు. 2 ఈకలు పీకి ఆ బాణాన్ని కంటించుకున్నాడు. గట్టిగా లాగాడు, విసిరాడు. బాణం ఫోర్స్కి వెళ్ళిపోయింది, కానీ అంత దగ్గరికి వెళ్ళలేకపోయింది. మళ్ళీ 2 రెక్కలు రాగాడు, మళ్ళీ 2 రెక్కలు అలా లాగుతూనే ఉన్నాడు, అంటిస్తున్నాడు. బాణం గట్టిగా విసురుతూనే ఉన్నాడు. వినండి జాగ్రత్తగా, అలా విసురుతున్నటువంటి ఆ బాణము దగ్గర పోతుందని ఆ పక్షిరాజుని ఏమీ చేయలేకపోయింది. కానీ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ కింద ఉన్నటువంటి పక్షిరాజు నువ్వెన్ని రెక్కలైనా పీకో, కానీ ఆ పక్షిరాజు కిందకు పడాల్సిందే అని చెప్పేసి రెక్కలు బాగా చాపింది. వేటగాడు మామూలుడు కాదండి. ఈకలు పీగుతున్నాడు, బాణాన్ని అంటిస్తున్నాడు, విసురుతున్నాడు. చెప్పాలి, ఈకలు తీస్తున్నాడు, బాణానికి అంటిస్తున్నాడు, వేస్తున్నాడు. చివరికి ఆ ఆకాశం ఎగురుతున్న పక్షి అలా తిరుగుతుంది. కానీ ఒక్కసారి వేటగాడు కిందకు చూశాడు. ఈ పక్షి రెక్కలు చాపింది కానీ ఈకలు ఏమీ లేవు. రెక్కలు చాపింది కానీ ఈకలు ఏమీ కూడా లేవు. కారణం ఏంటంటే తన యొక్క అసూయ, తన వెర్రితనము, తన యొక్క చూపు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టింది, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టింది. ఎంతసేపటికి ఆ పైన ఎగురుతున్నటువంటి ఆ పక్షిరాజుని కిందకు దింపాలి అనే ఆలోచన చేస్తుంది తప్ప ఎంతసేపటికి తన రెక్కలకున్నటువంటి బలమైనటువంటి ఈకలు ఊడిపోతున్నాయి అనే సంగతి గుర్తించలేకపోయింది. వేటగాడు చూశాడు, ఏంటి నువ్వు ఆ పక్షిని దింపలేకపోతున్నావు అంటే, ఓ పిచ్చిదానా, నా పక్కన నువ్వు ఉండగా, నా ఆకలి తీర్చే పక్షి నువ్వు ఉండగా ఆ పక్షితో నాకేమీ పని. ఇప్పుడు నా భోజనం ఎవరు? ఈకలు ఊడిపోయి భూ సంబంధం పెట్టి దాని మనసు పెట్టి నువ్వే నా ఆకలి తీర్చేది అని చెప్పేసి మెడక ఇరిసి సంచులు వేసుకొని వెళ్ళిపోయాడు. ఇది ఏ గుంపు అంటే నశించిపోతున్న గుంపు, రక్షింపబడుతున్న గుంపు. భూ సంబంధం మనసు పెట్టదు, ఆకాశం వైపు ఆ మేఘముల్లో చక్కగా సంచరిస్తూ సింహాసనానికి సమీపంగా ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. ఈ రాత్రి నేను అంటాను, ఈ భూ సంబంధమైన వేటగాడి దగ్గర నివసిస్తున్నటువంటి పక్షిరాజుగా ఉన్నావా? పరమ సింహాసనం ఏంటంటే ప్రభు అన్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఆ పాదపీఠము దగ్గర నుండి ఆకాశమును ఎగిసేటటువంటి ఆ పక్షిరాజుగా ఉన్నావా? మీరు గమనించాలి, వేటగాడు ఎక్కడో లేడు, మన పక్కనే పొంచి ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. కానీ ఆ వేటగాడి యొక్క మాటను విని నీకున్నటువంటి అసూయతో, ఈర్ష్యతో, పగతో, ద్వేషముతో, కక్షతో, కార్పణ్యముతో ఒకవేళ దేవుని ప్రేమను కోల్పోతే ఈ సిలువను గురించినటువంటి వార్త అది నశించే వారికి వెరితనం, దానివల్ల ఉపయోగం లేదు. అందుకే గత 2 సభల్లో చెప్పాను, 1 దేవుని ప్రేమను పొందుకోవాలి, 2 దేవుని శక్తిని పొందుకోవాలి. ఈ సిలువలో 3 పాఠాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1 ప్రేమ, 2 విధేయత, 3వది తగ్గింపు స్వభావం. అటువంటి ప్రేమనే కడమటుకు పంచాడు నా ప్రభు, కడమటుకు పంచాడు నా ప్రభు. ఎంతవరకు అంటే చివరి రక్తపు బొట్టు వరకు. దేవుని స్తోత్రం. ఆయన ఏమీ దాచుకోలేదు. దాచుకున్నాడు? ఏమైనా దాచుకున్నాడా? మనమైనా సరే కొంచెం దాచుకుంటాం, కొంచెం దాచి పెడతాం. మన పిల్లలకు, మన యొక్క బంధువులకు, మనతో వారికి కొంచెమైనా దాచి పెడతాం. ఇంత వంటలో కొంచెం ప్రక్కన తీసి కొంచెం దాస్తాం, ఇదిగో ఒకవేళ ఆఖరిలో ఎవరైనా వస్తారేమో అని. మన ప్రభు చివరి వరకు కూడా ఏమీ దాచుకోలేదండి, దాచుకోలేదు. అందుకని పెద్దలు చక్కగా చదివినిపించారు ఒక మాట, నేను నా తండ్రి పంపిన పని మీదే ఉన్నాను. ఏంటి ఆయన పంపిన పని? ఏంటి ఆయన వచ్చిన పని?
ఈరోజు ఈ భూమండలం మీదుగా ఆయన వచ్చిన పని ఏంటంటే ఆయన ప్రేమను కడమటుకు పంచడానికే. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. కడమటుకు దేవుని ప్రేమను పంచడానికే, నవీన్ ప్రేమను పంచడానికే. స్నేహితులారా, మీరు గమనించాలి, ఈ పూట ప్రభు మాటగా ప్రేమను పంచడంలో ఎక్కడా కూడా కొంచెం కూడా ఆయన దాచుకోలేదు. శరీరాన్ని అర్పించాడు, రక్తాన్ని అర్పించాడు, యమన జీవితాన్ని అర్పించాడు, శిలువ యాగం అనుభవించాడు. ఆయన ప్రేమలో కల్మషం కూడా కొంచెమైనా కూడా లేదు. ఈరోజు మన ప్రేమలో ఎక్కడో కల్మషం. పైకి నవ్వుతున్నాం, ఎదురు పడితే కౌగిలించుకుంటున్నాం, నలుగురు ఉంటే మాట్లాడుకుంటున్నాం, కానీ ఎక్కడో తెలియనటువంటి కల్మషం. ఆకాశం ఎగురుతున్నటువంటి ఆ పక్షిరాలను చూసి ఎక్కడో మన కల్మషం. ఆ కల్మషం ఉన్న కాడ, ఆ కల్మషం ఉన్న చోట వేటగాడు నీ పక్షానే ఉంటాడు, వేటగాడు నీ మధ్య ఉంటాడు. అది కుటుంబమైన, సంఘమైన, ఆత్మీయ జీవితమైన. నా స్నేహితులారా, నా ప్రియ బిడ్డలారా, ప్రభు సేవకులు మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పూట నువ్వు భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టొద్దు. నీ కొరకు ప్రేమ కలిగిన వాడు ఒకడున్నాడు. ఆ ప్రేమ కలిగిన వాని యొక్క ప్రేమను గుర్తించాలి. నా తండ్రి పని మీద నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. నా తండ్రి కార్యముల మీద నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. తల్లిదండ్రులు వెతుకుతున్నారు, ఎక్కడో తిరునాళ్ళలో వెతుకున్నట్లు ఆ దేవాలయం దగ్గర వెతుకుతున్నారు. ఒకరు వచ్చి చెప్పారు, నీ తల్లిదండ్రులు బయట వెతుకుతున్నారు అంటే నేను నా తండ్రి పని మీదే ఉన్నాను. ఈరోజు నీ పని ఏంటి? ఈరోజు నీ ఆలోచన ఏంటి? ఈరోజు నీ ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంలో ఈ మండల కాలాన్ని ధ్యానం చేస్తున్నావు? ఏ ఉద్దేశంలో దేవుని సన్నిధికి నడిపించబడుతున్నావు? ఏ ఉద్దేశంతో దేవుని సముఖానికి వచ్చి ప్రార్థిస్తున్నావు? ఏ ఉద్దేశంతో పాట పాడుతున్నావు? ఏ ఉద్దేశంతో వాక్యాన్ని చదువుతున్నావు? ఏ ఉద్దేశంతో ప్రభు పరిచర్యకు అర్పణిస్తున్నావు? అది ప్రేమ కలిగినదైతే, అది ప్రేమ కలిగినదైతే ఆ ప్రేమ ఎలాంటిది తెలుసా? ఏమీ దాచుకోదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమీ దాచుకోదంట. ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా స్నేహితులారా? కడమటుకు సహించిన ప్రేమ. ఆ ప్రేమ తల్లిలో ఉండకపోవచ్చు, తండ్రిలో ఉండకపోవచ్చు, కానీ పరమ తండ్రిలో ఆ ప్రేమ పుష్కలంగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రేమ రెండవది ఏం చూపిందంటే తగ్గింపు స్వభావాన్ని చూపింది. తగ్గింపు స్వభావం చూపించింది. ఇప్పుడు ఒకవేళ సందర్భంలో, నానా నువ్వు కుర్చీలో కూర్చున్నావు, ఒకసారి కిందకు వచ్చి కూర్చుంటే ఇంతమంది ముందు నన్ను కింద కూర్చోమంటావా? అవునా కదా? ఎంత నా ప్రభువు పరలోకం యొక్క మహిమను విడిచిపెట్టి, పరలోకం యొక్క ఘనతను విడిచిపెట్టి, పరలోకం యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన తను తాను ఏం చేసుకున్నాడు? వ్యక్తినిగా చేసుకున్నాడు. తను తగ్గించుకున్నాడు. తను విధేయత చూపించాడు. మనం ఒక్కోసారి మనం తగ్గించుకోవడానికి ఇష్టపడం. ఆ తగ్గింపు స్వభావం లేకపోతే నువ్వు భూ సంబంధమైనటువంటి పక్షిరాజువే. ఆ తగ్గింపు స్వభావం కలిగిన వాడు, ఇదిగో వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎక్కడ తగ్గించుకుంటావో అక్కడ నా ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఎక్కడ నువ్వు హెచ్చించబడతావో అక్కడ ఖచ్చితంగా నువ్వు ఒక దినాన తగ్గించబడతావు. నా ప్రభు దగ్గర తగ్గించుకున్నాడు. నా ప్రభు సింహాసనాన్ని తగ్గించుకున్నాడు. ఆయన పశువుల తొట్లు రావడానికి, ఒక నరమాత్రుడికి రావడానికి, పరలోక మహిమను విడిచిపెట్టడానికి తను తగ్గించున్నాడు. కనుకనే మరణం పైన విజయాన్ని పొందాడు. చప్పట్లు కొట్టే దేవుని నామమున మహిమ. హల్లెలూయా. ఒక తండ్రి తన బిడ్డను ఎంతో బాగా చదివిస్తున్నాడు. చదువంతా కంప్లీట్ అయిపోయింది. ఆ తల్లి ఎంతో కష్టపడి, ఆ తండ్రి ఎంతో కష్టపడి ఆ బిడ్డను ప్రయోజకురాలు చేస్తే ఆ కుమార్తె చక్కని రూపురేఖలు వచ్చినవి, మంచి ఎదుగుదల వచ్చింది, మంచి పేరు సంపాదించింది. డబ్బు బాగా సంపాదించి బ్యాక్గ్రౌండ్ వేసుకొని కొన్ని గిఫ్ట్స్ కొనుక్కొని ఇంటికి రాగానే మమ్మీ అంటూ మమ్మీని హక్ చేసుకుంది. వినండి జాగ్రత్తగా. హక్ చేసుకుంది అంటే కౌగిలించుకుంది. గిఫ్ట్లు బాక్స్ ఓపెన్ చేసి మమ్మీ ఇది నీకు, మమ్మీ ఇది ఎలా ఉంది, మమ్మీ ఇది ఎలా ఉంది, మమ్మీ ఇది ఎలా ఉంది అన్ని చూపిస్తా ఉంది. ఏంటి ఇక్కడ స్వరం వినపడుతుంది? ఈ స్వరం నా కూతురులాగా ఉంది, ఈ స్వరం నా కూతురుదే. చాలా రోజులైంది నా కూతురు ముఖము చూసి, చాలా రోజులైంది నా కూతురు యొక్క లైవ్ స్వరాన్ని విని. ఆ లైవ్ వాయిస్ వినడానికి ఆ తండ్రి అలా డోర్ తీశాడు. డోర్ తీయగానే కుమార్తె కనపడింది. ఆ కుమార్తె ముఖం పక్కన తిప్పుకుంది చీ అనుకుంటూ. అదేంటి? తల్లిని చూడగానేమో ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఇది నీకు మమ్మీ, ఇది ఎలా ఉంది అని చెప్పేసి ఆ తల్లి అన్ని బాక్సులు ప్రజెంట్ చేసింది. మరి తండ్రి చూడగానే ఎందుకు ప్రక్కన పెట్టేసింది? తండ్రి ఆతృతగా ప్రేమగా వచ్చాడు.
వచ్చి పక్కన కూర్చొని తల నిమురుతూ, అమ్మా ఎలా ఉంది, చిక్కిపోయాను తల్లి, బాగున్నావంటే చిరాకు పడుతుంది, కానీ ప్రేమను కనపరచట్లేదు. చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, బుజ్జి తల్లి, అమ్మ తల్లిగా అందరికి తెచ్చావురా, మీ అమ్మకు కూడా తీసుకొచ్చే గిఫ్ట్, నా కోసం కూడా ఏదో నువ్వు తెచ్చి ఉంటావు, నా కోసం కూడా ఏదో తెచ్చి ఉంటావు, ఆ గిఫ్ట్ ఏదో నాకు కూడా ఇవ్వరా అని ఆ తండ్రి అడుగుతూ ఉంటే ముఖం చేదరించుకొని నీ ముఖం నాకు చూపించుకొని లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. తల్లి ఏం చేయాలి ఇప్పుడు? నాకు మంచి గిఫ్ట్లు ఇచ్చింది మా కూతురు, నిజంగా తండ్రి కంటే ఎక్కువ నన్నే ప్రేమిస్తుంది అనుకొని ఆ తల్లి ఆ బిడ్డను సపోర్ట్ చేయాలి కదా, చంప మీద గట్టిగా లాగి కొట్టేసింది. అదేంటి మమ్మీ, ఈ గిఫ్ట్ నీకు ఇస్తే నన్ను కొడతావేంటి అని మొక్క దిగాలుగా చంప మీద చేపెట్టుకో చూస్తూ ఉంటే ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం, నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం, నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఇంత ఉన్నతమైన విద్య, చదువు, వస్త్రాలు కట్టుకోవడం గల కారణం ఇదిగో నేను అనుకుంటున్నావేమో. ఇంటికి రాకపోయిన ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండనక వాననక చలనక రేయనక పగలనక కష్టపడి శ్రమించి రెక్కలు ముక్కలుగా చేసుకొని నన్ను పోషిస్తూ నీ జీవితానికి మంచి పోషిస్తున్నటువంటి కనపడనటువంటి ఆ అదృశ్యుడే నీ తండ్రి. దేవుని స్తోత్రం. కనపడనటువంటి ఆ తండ్రి అదృశ్యుడు. ఈరోజు నేను కనపడుతున్న వంట నీకు కనపడుతుందేమో, నేను ఫోన్లో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు కనపడుతున్నాయేమో, కానీ ఏ రోజు కూడా నీ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నాడు, ఏ రోజు కూడా నీ స్థితి కోసం ఎదురు చూస్తున్నాడు. రోజు నేను మాట్లాడుతుంటే మా అమ్మ నాతో మాట్లాడుతుంది, మా నాన్న మాట్లాడలేదని చేదరించుకుంటున్నావే, ఈరోజు ఆయన నీతో మాట్లాడుతూ టైం గడిపితే, ఆయన నీతో ఉండడానికి టైం గడిపితే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండేదానివి కాదు. మరి తల్లి గమనించు ఒక్కసారి, ఈ రాత్రి పూట ఈ కూటం ఎందుకు మాట్లాడుతుందంటే ఆయన ప్రేమ కనపడనటువంటి అదృశ్య ప్రేమ. చెప్పండి కొట్టి దేవున్నామని భయపడతాం. హల్లెలూయా. ఆ ప్రేమ ఏం చేసిందంటే నీ కొరకు తగ్గించుకొని ఆ డోర్ దగ్గర నిలబడింది. ఆయన పరమ సింహాసనం విడిచిపెట్టి ఆ తలుపు దగ్గర నిలబడింది. ఆ తలుపు తడుతుంటే బాహ్య సంబంధమైన తలుపు కాదు, అది అంతరంగం అనే తలుపు, హృదయం అనే తలుపు ఆయన తడుతూ ఉంటే ఇంకా ఆ తలుపులు గడిపెట్టేసి ఆ లోపలే ఉండి ఇంకా ఇదిగో ఈ పక్షిరాజు ఎలాగైతే వేటగాడి స్నేహం బట్టి వేటగాడి యొక్క శక్తిని పొందుకోవాలని ఆశపడుతూ ఆ పైన ఎగురుతున్నటువంటి ఆ పక్షి కిందకి దింపాలి అనేటువంటి అసూయతో బ్రతుకుతున్నటువంటి ఈ పక్షి వలెను ఉంటే నశించేవాడికి ఆ సిలువ వార్త వెరితనం. ఆ తండ్రిని గుర్తిస్తున్నావా? ఆ పరమ తండ్రి పంపిన ఆ కుమారుడు యేసు యొక్క పరిచయం గుర్తిస్తున్నావా? ఏదో ఓ పెద్ద బైబిల్ తీసుకొని, ఓ ఆంధ్రప్రదేశ్ కేంద్రం పట్టుకొని, ఉజ్జీవ కేంద్రం పట్టుకొని, హోసన్న కేంద్రం పట్టుకొని, హోసన్న జయమే అంటూ మనం ఒకవేళ వెళుతున్నట్లయితే కనపడినటువంటి అదృశ్య దేవుడు, ఆయన ఆత్మస్వరూపైన దేవుడు, ఆ తండ్రి తన బిడ్డ కొరకు ఎంతైతే ఏం చేశాడో అంతకంటే ఎక్కువగా తన యొక్క సంఘం కోసం, తన స్వరూపం కోసం, వింటున్నారా, తన స్వరూపం కోసం, తను రాబోతున్నటువంటి ఆ వరుడుగా వస్తున్నప్పుడు ఆ వధువు సంఘం కోసం తన సమస్తాన్ని కూడా ఇవ్వడానికి ప్రేమ చూపినటువంటి వాడు. తల్లి, ఈ పూట నేను అంటాను, మనము సిలువను గూర్చిన వార్త నశించే గుంపులో ఉంటే అది వెళ్తాను, అదే సిలువ గూర్చిన వార్త ఇదిగో రక్షింపబడుతున్న గుంపులో ఉంటే అది దేవుని శక్తి. చప్పట్లు కొట్టి దేవుని నామమున భయపడతాం. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ పూట ప్రభు సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట గమనించండి, వాక్యం సెలవిస్తున్నట్లు స్పష్టమైన మాట ఏంటంటే రెండవ తిమోతి పత్రిక అందరూ కూడా ఓపెన్ యువర్ బైబిల్, అందరూ కూడా ఒక మాట చూద్దాం. ఒకటేమో సిలువ ప్రేమ దేవుని శక్తి, సిలువ విధేయత దేవుని శక్తి, దేవుని యొక్క శక్తి సిలువ తగ్గింపు. కానీ రెండవది నశించే గుంపు ఏంటంటే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఏమంటుందంటే కొన్ని గుంపులు కనబడతా ఉంటాయి. అక్కడ కొన్ని గుంపులు కనబడతా ఉంటాయి. ఏంటా గుంపు? చదవండి. 1 అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవమును ప్రేమించేవారు, పైకి భక్తిగా ఉండి
దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు. ఆగండమ్మా, పైకి ఎలా ఉంటారంట చెప్పండి. పైకి ఎలా ఉంటారు? భక్తి గలవారమై ఉండి, పైకి ప్రేమను కలిగిన వారమై ఉండి, పైకి తగ్గింపు కలిగిన వారమై ఉండి, పైకి విధేయత కలిగిన వారు ఉండి, కానీ దేవుని శక్తిని పొందలేని వారికంట. ఆశ్రయం అంటే ఏంటి? పొందలేని వారు. ఎవరి గుంపు? నశించే గుంపు. నేనంటే రాత్రి ఒక చెప్పని మాట, నువ్వు సిలువకు మిత్రుడువా, సిలువకు శత్రువా? ఒక ప్రశ్న వేసుకోండి. నేను సిలువకు మిత్రుడా, సిలువకు శత్రువునా? ఈ రాత్రి ప్రభు సేవకునిగా ఒకవేళ సిలువకు మిత్రుడు అయితే, అనగా సిలువకు స్నేహితుడు అయితే నీలో ప్రేమ ఉండును గాక. సిలువకు మిత్రుడు అయితే నీలో తగ్గింపు స్వభావం ఉండును గాక. నువ్వు సిలువకు మిత్రుడు అయితే, మంచి ఫ్రెండ్ అయితే నీలో విధేయత కనపరచబడును గాక. ఈ మూడు లేకపోతే నువ్వు సిలువకు శత్రువే. సిలువని చూస్తుంది, సిలువను తాకుతుంది. ఈ సిలువతో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అదృశ్య రూపము. ఆ సిలువ ప్రేమ, ఆ ప్రేమ తగ్గింపగలిగింది, ఆ ప్రేమ వెలలేనటువంటిది, ఆ ప్రేమ నీ కొరకు తను దిగి వచ్చినటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమ ఎంత తగ్గింపు, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. కసాయి భర్త అనండి ఒకసారి, చెప్పాలి ఒకసారి. కసాయి భర్త. ఆ కసాయి భర్త రోజు ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఎంత ప్రార్థన చేస్తూ ఉంటుంది, కన్నీరు కారుస్తూ ఉంటుంది, ఉపవాసం ఉంటుంది, విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. సేవకుల కొరకు, సంఘం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. మనోడు జల్సా, ఎంత బాగా తాగి వస్తాడో, ఎంత బాగా తిరిగి వస్తాడో, ఎంత బాగా తిరిగి వస్తాడో. ప్రతిరోజు రావటం, ప్రతిరోజు దూషించటం, మాట్లాడటం, హేళన చేయటం, ఎంతగానో ఆమెను అవమానపరచటం. అయినా సరే దేవా, ఇటువంటి వారి కోసమే కదా నువ్వు వచ్చావు. ఏ ఒక్క నశించిపోకూడదు కదా ప్రభు. నా సేవకుడు చెప్తున్నాడు, అయ్యా ప్రతి కుటుంబం పరలోకం ఉండాలంటున్నాడు కదా నా సేవకుడు. ప్రతి కుటుంబం పరలోకం చేర్చబడాలంటున్నాడు కదా నా సేవకుడు అని ఆమె ఆ సిలువ నిలబడి ప్రార్థన చేస్తూ ఉండేది. రావటం, ఎగిరితంతం, చుట్టుపట్టుకు లాగటం, విచ్చలబడి మాటలు మాట్లాడటం. అయినా సరే జీవిత భాగస్వామి కదా, కట్టుకున్న భర్త కదా. ఇంకా మీరు గమనించండి, ఈ మాట వాడకూడదు. కట్టుకున్నవాడు ఎటువంటి వాడైనా భర్తే కదా, కట్టుకున్నది ఎటువంటిదైనా భార్య కదా. ఈ భార్య భర్త సంబంధాన్ని సమకూర్చిన వాడు ఎవడు? దేవుడైనా యెహోవాయే కదా. అయ్యా, నువ్వు ఇచ్చినటువంటి భర్తని ఆ సిలువ గిట ప్రార్థన చేస్తూ ఉండేది. అరే ఎంత కొడుతున్నా ఈ పనికి మాలింది ప్రార్థన మానట్లేదు, ప్రభు పరిచయం మానట్లేదు, ప్రభువుకి ఇచ్చే విషయం ఆగట్లేదు అని చెప్పేసి ఎంత దూషిస్తూ ఒకరోజు ఎలాగైనా ఈరోజు ఏమనో హతమార్చాలి అనుకున్నాడు. చివరి డెడ్ లైన్ పెట్టేశాడు. ఏంటంటే తన చేతికున్న ఉంగరాన్ని తీసి దాచిపెట్టు అన్నాడు. వింటే గమనించండి, వినకపోతే మళ్ళీ వింటాను ప్రయత్నించండి. ఈ చేతి ఉంగరాన్ని తీసి దాచిపెట్టు అన్నాడు. అలా దాచిపెట్టు అనగానే ఆ దాచిపెట్టినటువంటి ఆ ఉంగరము ఆమె తీసుకెళ్ళి మర్యాదగా ఎక్కడ పెట్టింది? బీరువాలో పెట్టేసింది. ఎక్కడ పెడతారు మీరు బీరువాలో? చెప్పండి, ఎక్కడ పెడతారు? మీకున్న ఆ చీరల మధ్య పెట్టేస్తారు. ఎప్పుడు చూశాడో ఈ దొంగ భర్త, ఈ కసాయి భర్త, ఈ కుట్రాగలిన భర్త, ఇదిగో భూ సంబంధం మనసు పెట్టే భర్త ఎప్పుడు పెట్టాడో చూశాడో, వెంటనే ఆమె కొంచెం వంటగదిలో పోగానే ఆ ఉంగరాన్ని దొంగిలించి తీసుకెళ్ళిపోయి దాన్ని చూసుకుంటూ దూరంగా మన లింగాల నదిలో అలా విసిరేశాడు. నేను స్తోత్రం, విసిరేస్తే ఆ ఉంగరం కొట్టుకుపోతుంది. సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. ఎలా వచ్చాడు? రోడ్లు కొలతేసుకుంటూ వచ్చాడు. ఒక సర్వేర్ వచ్చాడు. ఎవరో గవర్నమెంట్ ఉద్యోగం ఎదురుగా అప్పటికప్పుడు ఇచ్చినట్లు కొలతలన్నీ వేసుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. రోడ్డులో మున్సిపాలిటీలో శుభ్రం చేసినట్లు మొత్తం శుభ్రం చేసుకుంటూ ఎలా వచ్చాడు? ఒక సర్వేర్ లాగా, ఒక మున్సిపాలిటీ సూపర్వైజర్ లాగా. అవునా? రోడ్డు అంతా ఊడ్చుకుంటూ వచ్చాడు, దొర్లుకుంటూ వచ్చాడు, మొత్తం తుడుచుకుంటూ వచ్చాడు. రోత పెంట అంతా కూడా అంటించుకొని వచ్చేసాడు. తాగేసి రోడ్డుకి అటు ఇటు తిరుగుతూ వచ్చేసాడు. మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టావా? నేను ఇచ్చిన ఉంగరం ఏమైంది? ఒక్క నిమిషం అండి. లోపలికి వెళ్ళింది, బీరువా తీసింది, తీగనేముంది అక్కడ? ఉంగరం ఉందా? ఎందుకు లేదు? ఉంగరం అక్కడే ఉంది. దేవుని స్తోత్రం. ఉంగరం అక్కడే ఉంది. ఉంగరం అదేంటి?
వీడు ఒక్కసారి ఆ ఉంగరం అలా తీసి అలా చూపిగానే మనోడు నోటి మాట ఇప్పుడు తాగినంత ఏమైపోయింది, సప్పర్ పెద్ద బెలూన్ గాలి తీసేట్టు షాక్. అలాగా ఆశ్చర్యపోతున్నాడు. ఏమండి ఉంగరం అడిగారు అది పట్టుకోగానే, ముందు ఈ ఉంగరం ఎక్కడ వచ్చింది నీకు? అదేంటండి మీరు నాకు ఇచ్చారు కదా. ఇచ్చానా? ఈ ఉంగరం మీరు వాళ్ళకి ఎట్ట వచ్చింది? ఏమి లేదండి, మీకు చేపల కూర అంటే బాగా ఇష్టం అండి. ఆ చేపల కూర మీకు నా చేతితో వండి పెట్టాలని చాలా రోజులైంది. నేను కొంచెం దాచుకున్న డబ్బులు ఉన్నాయండి. ఆ దాచుకున్న డబ్బులతో ఇలా బయటికి రాగానే, మీరు అలా వెళ్ళిపోగానే ఇలా బయటికి రాగానే, చేపలమ్మా చేపలమ్మా లింగాల నుంచి ఎవరో తట్టెత్తుకుని వచ్చారండి. వస్తే ఆ చేపల కూర మీకు చేసి పెడదామని స్వయంగా నేనే చేపలు కట్ చేస్తూ ముక్కలు చేస్తుండగా చేప కడుపులో ఈ ఉంగరం నాకు ఉందండి. నేను స్తోత్రం. ఈ ఉంగరం నీ చేప కడుపులో ఉండాలి గల కారణం ఇదా అనుకుంటే, అసలు ఉంగరం గురించి ఎందుకు అడుగుతున్నావు అంటే, ఈ ఉంగరాన్ని దొంగిలించి నేను నదిలో పడేశాను. కానీ నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీ ప్రార్థన శక్తి ఏంటో తెలుసా? నీ సిలువ యొక్క త్యాగం ఏంటో తెలుసా? ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చిపోవాల్సిందా నువ్వు. ఈ రోజు నువ్వు నా చేతిలో చనిపోవాల్సిందా నువ్వు. ఈరోజు నీ పీడ వెలుగు చేసుకునే రోజు ఈరోజు. కానీ నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు నీ ప్రార్థన ఆలకించిన వాడు, నీ మొర ఆలకించిన వాడు, నీ విజ్ఞాపన ఆలకించిన వాడు. ఆయన సామాన్యుడైతే కాదు, ఆయన దిగి వచ్చిన దేవుడు, నీ ప్రాణాన్ని రక్షించిన వాడు, నీకు ప్రేమను పంచిన వాడు. దేవుని స్తోత్రం. ఆ భర్త మోకరించి భార్య పాదాల మీద పడిపోయాడు, కన్నీళ్లు కాచేస్తున్నాడు. ఎక్కడుంది? అంతకాలం సహించింది ఆ స్త్రీ. ఉందా ఆ సిలువ యొక్క సహనం, ఆ సిలువ యొక్క తగ్గింపు, ఆ సిలువ యొక్క ప్రేమ పంచే విధానం? మాటకు మాట, క్రియకు క్రియ, చేష్టలకు చేష్టలు, చిన్న పెద్ద వ్యత్యాసం, గురువు దైవం, తల్లి తండ్రి, ఏ మాత్రం బంధుత్వం కూడా లేనటువంటి బ్రతుకు క్రైస్తవ బ్రతికేనా? ఎవరితో మాట్లాడుతున్నాను, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను, నేను వెళ్ళే స్థలం ఏది, నేను పట్టుకున్న గ్రంథం ఏది, నేను ఆరాధించే దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. నేను వెళుతున్నది పరిశుద్ధ సంఘము, నేను చదువుతున్నది పరిశుద్ధ గ్రంథం. ఇందులో ఉండాల్సింది ఆ సిలువ శక్తి మాత్రమే ఉండును గాక. ఆ వెర్రితనం ఈ రాత్రి కొట్టివేయబడును గాక. తల్లి తిమోతి రాస్తూ పౌలు గారు చెప్తున్నారు, ఇదిగో భూ సంబంధమైన మనసు పెట్టేవారు ఉంటారు, అజితేంద్రులు ఉంటారు, గర్విష్ఠులు ఉంటారు, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించేవారు ఉంటారు. అది క్రైస్తవ లక్షణము కాదు. 6:30 గంటలకు మీటింగు, 6:30 గంటలు, 7 గంటల మీటింగు, ఇంకా నీకు సుఖానుభవమేనా? ఇది చివరి కూటమే, ఇది చివరి ఆరాధనే. ఇక్కడ దేవుడు నన్ను వాడుకోవాలి, ఇక్కడ దేవుడు నా ప్రార్థన వినాలి, ఇక్కడ నేను చేసే ప్రార్థనకు వనరులు సమకూర్చ ఉందా ఆలోచన? ఈ పూట ప్రభు సేవకునిగా ముగిస్తూ ఒక మాట చెప్తున్నాను. ఒక కుమార్తె ఎదుగుతున్నప్పుడు ఆ కుమార్తెకి వెనకమాల ఉన్నటువంటిది కనపడినటువంటి ప్రేమ. ఒక స్త్రీ ఒక కసాయి భర్త చేతిలో ఉంటే, ఒకవేళ నేను భర్తనే పోల్చానేమో, ఆ స్థానంలో భార్య కూడా ఉంటుంది ఒక్కోసారి కసాయి తనముతో. అనకూడని మాటలంటూ, చేయకూడని చేస్తూ ఎంతగానో విసిగించే భార్యలు కూడా ఉంటారు. ఆ ప్రేమను భర్తగా నువ్వు సహిస్తున్నావు. కానీ ఒక దినాన దేవుడు నీకు, నీ కుటుంబానికి గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చునుగాక. అందుకే నేను చెప్తూ ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఆ ప్రేమ అంతవరకు కనపరచదు గాక, అంతవరకు కనపరచాలి. కొంతవరకే మనం ప్రారంభం చేస్తాం, కొంతలోనే ఆపేస్తాం. మనం కొంతవరకే ప్రయాసపడతాం, కొంతవరకే మనం దాన్ని ఆపేసుకుంటాం. నీ ప్రార్థన జీవితము అంతవరకు ప్రేమతో కొనసాగును గాక. సిలువను గురించి వార్త ప్రేమ కలిగిన వార్త ఉండాలి. ఆ సిలువను గురించి వార్త తగ్గింపుగా ఉండాలి. ఆ సిలువను గురించిన వార్త ఇదిగో విధేయత చూపిన అంటే సహించే విధంగా ఉండాలి. ఒక కసాయి భర్తను మార్చుకోవడానికి సహించింది. తండ్రి తన కుమార్తెను ఉన్నత స్థితిలో రావడానికి ఆ ప్రేమ ఎంతో కష్టపడింది. ఈనాడు నా ప్రభు మనందరి కోసమై ఆయన ఎంతో శ్రమించాడు.
ఎక్కడి నుంచి ఎక్కడికి? మండుటెండలు, కల్వరిగిరిలో కదా, గొల్గాతులో, ఆ కపాల స్థలంలో, ఆ యెరూషలేము యొక్క ఆ కొండల్లో, గొట్టల్లో, రాళ్ళల్లో, రొప్పల్లో ఆయన అడుగులు వేస్తుండగా ఆయన రక్తము ఏరులై పారిందంట. ఆ రక్తములో ఉన్న శుద్ధి ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక్క మాట. 4 వ్యక్తులు వచ్చారు రోమా సైనికు దగ్గరికి. ఏంటి యేసుబాబుని అప్పగిస్తారంట? అవును, సిలువేయాలి. మీరు కాంట్రాక్ట్ తీసుకుంటారా? అవును, మేమే సిలువేసి భయంకరంగా వేస్తాం. 4 మేకులు ఇచ్చాడంట ఆయన. 4 మేకులు ఇచ్చి పంపిస్తే ఆ 4 మేకులు తీసుకుని 9 పోతా ఉంటే ఆ 9 అందులో మరి ఏ పోట్లాడు వచ్చిందో వాళ్ళ మధ్యకి, ఆ 9 మధ్యకి ఏ పోట్లాడు వచ్చిందో ఒకడు ఒక మేకు పోగొట్టుకున్నాడంట. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రభువును ఎలాగైనా సిలువేయాలంటే 4 మేకులు కావాలిగా. ఏం చేయాలి ఇప్పుడు? ఆ 9 వచ్చి సిలువు దగ్గర ఆయన మాట్లాడుకుంటూ విన్నాడంట. ఆ ప్రభు ఒక చరిత్రకారుడు చెప్పిన మాట చెప్తున్నాను. ఆ 9 అరే ఇప్పుడు ఇందులో ఒక్కడే బతుకుతాడు, ఇందులో ఒకడే చనిపోతాడు, 3 మాత్రం బ్రతుకుతారు. ఇప్పుడు ఆ ఒక్కడే ఎవడంటే నా దగ్గర 3 మేకులే ఉన్నాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? వీడిని బ్రతికించుకోవాలి. ఏం చేయాలి? అప్పుడు ప్రభు అన్నాడు, మీరు ఏం భయపడొద్దు, ఒక పని చేయండి, ఈ చేతిలో ఒక మేకు కొట్టండి, ఈ చేతిలో ఒక మేకు కొట్టండి, మీ ఇద్దరు మేకుని కంబైన్ చేసి నేను కాలు మీద కాలు పెడతాను, దాని మీద మేకు కొట్టేయండి. ఎవడని అంటాడరా? నేను చస్తున్నా, నువ్వు కూడా నాతో పాటు చావు అనేవారే, నేను ఏడుస్తున్నా నాతో పాటు ఏడు అనేవాడే. కానీ ఎదుటివాడిని బ్రతికించేది కల్వరి ప్రేమ, చివరి వరకు సహించిన ప్రేమ. అక్కడే ఆ వ్యక్తి అంట మారు మనసు పొందాడంట. దేవుని స్తోత్రం. ఈ పూట ముగిస్తూ మాట చెప్తాను. ఆ ప్రేమ ఉందా నీ దగ్గర? ఆ తగ్గింపు ఉందా నీ దగ్గర? ఆ సహనం ఉందా నీ దగ్గర? అలా ఉంటే ఆ కుమార్తె తెలుసుకుంది తండ్రి యొక్క విలువేంటో. ఆ కసాయి భర్త తెలుసుకున్నాడు ఆ భార్య యొక్క ప్రార్థన ఏంటో. ఆ పక్షి ఈకలు పోయాక తెలుసుకుంది, అమ్మో నా అసూయ ఇలాంటిదా, నా భక్తి ఇలాంటిదా, నేను వేటగాడి చేతిలో పడినా ఇదిగో ఒక వస్తువు ఆహారాన్న అని తెలుసుకోగలిగింది. ఈ పూట ఒకవేళ వేటగాడు ఎక్కడో లేడు, మనకు అడుగు మాత్రం దూరంలో ఉన్నాడు. ఆ సిలువ ఆ విలువను తెలుసుకుంటే, ఆ సిలువ విలువ తెలుసుకుంటే ఏంటంటే ఆ వేటగాడిని చూడిపించబడంటే ఆ సిలువ గిట మోకరించుదుగాక. మోకరించి ప్రభుని అడుగు, మోకరించి ప్రార్థించు, మోకరించి ప్రభు వైపు నీ హృదయాన్ని కేంద్రీకృతం చేసుకో. తప్పకుండా ఆ సిలువ శక్తిని పొందుదుగాక. కళ్ళు ఉంచుదాం, కన్నులు మూసుకుందాం. చిన్న ప్రార్థన, అందరూ కూడా మోకరించి చిన్న ప్రార్థన, అందరూ కూడా మోకరించి చిన్న ప్రార్థన. అందరూ కూడా ఎవరు మనం ఉండొద్దు. బిడ్డ ఏదో విన్నాం అనుకోకుండా, ఇది చివరి సభ. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఒక్క నిమిషం, ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఒక్క నిమిషం అందరూ మోకరించి, ఎవరు కూడా అటు ఇటు చూడదు, ఇంకా అందరూ మోకరించి 2 చేతులు ఎత్తి, ప్రభువా ఇదిగో అసూయ వంటిది నాలో ఉంటే, ద్వేషము నాలో ఉంటే, కక్ష నాలో ఉంటే, ఎగురుతున్న వారిని చూసి, ఆశీర్వదింపబడుతున్న వారిని చూసి, దీవించబడుతున్న వారిని చూసి, అయ్యా ఆ దీవెన నాకు కూడా కావాలి. అబ్రహామును దీవించిన వాడా నన్ను కూడా దీవించే లోతువాలి అని అడగాలి. కానీ అబ్రహాము పాదపడుకులు రాకూడదు, అబ్రహాము పాదపడుకులు రాకూడదు. రాత్రి ఈ పూట ఆ అసూయను తీసివేయడానికి ఈ ప్రేమ మన మధ్యకు వచ్చింది. ఆ ప్రేమను గుర్తిస్తావా? ఆ సహనాన్ని కలిగి ఉంటావా? ఆ తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటావా? ఈ పూట నీకు ప్రభు మాట నమ్మినట్లయితే 2 చేతులు ఎత్తి ఆకాశం వైపు స్తుతులు చెల్లించు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ మాస్టర్, థాంక్ యూ ఫాదర్, థాంక్ యూ గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎందుకింక కన్నీ